జిల్లా కలెక్టర్ వరకు అదే మాటలు మాట్లాడుతున్నారు. అందుకు తప్పకుండా నేను హైకోర్టులో పోతాయి వారం 10 రోజులు కొన్ని పనులు చేయగల రేపు ఎక్కడ కాదు ఉమ్మడి అడుగులు వేసేందుకు హక్కుల కోసం పోరాటం చేస్తున్న మన హక్కుల ఉద్యమకారుడు శ్రీ ఈటెల రాజేందర్ అన్నకు మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తున్నా. పూర్వకాలంలో మా నాన్నమ్మ కుకుండా పెట్టుక కథ చెప్పేది. బిడ్డ ఊళ్ళ కూళ్ళు దోసుకపోతేందుకు దొంగలు డెకాయిట్లు వచ్చేటోళ్ళు పూర్వకాలంలో వాళ్ళు ఎప్పుడు వచ్చేటోళ్ళు అంటే పంటలు వండినప్పుడు మన జొన్న కుప్ప మీదనో మన పత్తి కుప్ప మీదనో మన తొగరి కుప్ప మీదనో కందుల కుప్ప మీదనో కుప్పలు దోసుకపోతేందుకు వచ్చేది బిడ్డ అని. ఇట్లనే ఈ టీఆర్ఎస్ దొంగలు గజ దొంగలు ఓట్ల డబ్బాల ఓట్లు నింపుకునేంత వరకు మళ్ళీ 5 ఏళ్ళకి ఒకసారి వస్తారు. ఓట్ల డబ్బాలో ఓట్లు నింపుకోవడానికి వచ్చినటువంటి గజ దొంగల్ని గ్రామాలు తరిమి కొట్టడానికి సిద్ధమైందండి. ఎందుకు చెప్తున్నా వినండి. దళిత బంధు పచ్చి మోసం, రైతులకు 3 ఎకరాలు పచ్చి మోసం వచ్చిన 3 ఎకరాల వరకు ఇక్కడ దళిత బంధు వరకు వచ్చిందా? దళిత బంధు రాలే. దళిత బిడ్డల్ని బీసీ బిడ్డలకు దళిత బిడ్డలకు గిరిజన బిడ్డలకు సప్లై లోన్లు వేసేది ఒక ఆటో రిక్షా కొనుక్కుంటందుకు ఒక బర్ర కొనుక్కుంటందుకు లోన్లు వేసాయి. ఆ లోన్లు కూడా ఇప్పుడు లేస్తలేవు. కేసీఆర్ అంటుండే కదా అన్ని సంక్షేమ పథకాలు దేశంలోనే నేటివి అన్నింటినీ మేము అమలు చేస్తున్నాం కదా. అయితే మరి రైతన్నుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలోకి ఎందుకు కేసీఆర్ చెప్పు. సమాధానానికి ఉన్నటువంటి రైతులకు చెప్పు. రైతు కూలీలారా, రెక్కాలతో కానీ దొక్కాలని కూలీలారా, మీ కడుపు మండుతలేరా? ఈ ప్రభుత్వాన్ని చూసి మీ కడుపు మండుతలేరా? భూమి లేదు కదా, భూమి కోసం కూలికి వెళ్తున్నాం కదా. మీకు 1 ఎకరం భూమి లేకపోతే రైతు బీమా కూడా ఇవ్వడట. ఇదేమి రాజ్యం? మా రైతు కూలి ఎట్టుకోవాలా? మా రైతు కూలి బిడ్డ ఎట్టుకోవాలా? మా బీసీ బిడ్డలు, మా ఎస్సీ బిడ్డలు, మా గిరిజన బిడ్డలు పురుగన్నం తింటున్నారు, నీళ్ళ చారు తింటున్నారు. 10,000 కోట్ల రూపాయలటువంటి బడ్జెట్ ఉన్నప్పుడు మనం మంచి అన్నం పెట్టింది కదా ప్రభుత్వాలు. 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న ఈ ప్రభుత్వం తప్పుడు ఎవరు పోతున్నాయి? ఎప్పుడైనా ఆలోచించిందా? మీ కైతే మండలేదా? బీసీ బిడ్డలు, మన ఎస్సీ బిడ్డలు, మన ఎస్టీ బిడ్డలు పురుగన్నం తింటుంటే నీళ్ళ చారు తింటేనే మీ కడుపు మండుతలేరా? దళిత బంధు పచ్చి మోసం. నేను మొన్న కూడా చెప్పిన ఈరోజు మన దానికి 100 కుటుంబాలకి 100 లబ్ధిదారులకు దళిత బంధు ఇస్తాడట. అంటే తెలుసా మన కుటుంబాలున్నాయి అంటే 19,000ని 100తో భాగిస్తే 190 ఏళ్ళు పడతాయి దళిత బంధు అందరికి అందడానికి. అందరికి బతుకుంటామా? 190 ఏళ్ళు బతుకుంటామా? ఇదేనా రాజ్యం? మీ కడుపు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నాడు. ఎక్కడ పోయింది నిరుద్యోగ వృత్తి? రైతు రుణమాఫీ అయింది. ఎక్కడ పోయింది రైతు రుణమాఫీ? ఇవన్నీ పచ్చి మోసము. ఏది సాధ్యం చేయడు. ఏ హామీ ఇచ్చిందో అవన్నీ కూడా ఓట్ల డబ్బాల ఓట్లు నింపుకోవడానికి మళ్ళీ ఈ టీఆర్ఎస్ గజ దొంగలు మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉండండి. మీరంతా సిద్ధమా? భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. థ్యాంక్ యూ సో